హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బీ 500 సిరీస్. ఈరోజు మనం ఫిజిక్స్ సబ్జెక్ట్లో యూనిట్స్ అండ్ మెషర్మెంట్స్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ కాల్డ్ అంటే ఇక్కడ ఐ లెన్స్ అంటే గ్లాస్ లెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. దీని యొక్క పవర్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. పవర్ ఆఫ్ ఏ లెన్స్ అంటే ఏంటి అంటే ఒక లెన్స్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద సర్టెన్ డిస్టెన్స్ నుంచి లైట్ రేస్ పడ్డాయి అనుకోండి, ఈ లెన్స్ అనేది ఈ లైట్ రేస్ని ఎక్కడ ఫోకస్ చేస్తుంది అని చెప్పేదే పవర్ అనమాట. అంటే ఎంత దూరంలో ఫోకస్ చేస్తుంది అని చెప్పేదే పవర్. ఈ పవర్కి ఒక యూనిట్ ఏంటి అంటే 1/మీటర్. ఈ 1/మీటర్ని ఈ 1/మీటర్కి ఇంకొక పేరు ఏంటంటే డయాప్టర్. అంటే పవర్కి యూనిట్ ఏంది, పవర్ ఆఫ్ లెన్స్కి యూనిట్ ఏంది డయాప్టర్. ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు: హైపర్మెట్రోపిక్, మయోపిక్, ప్రెస్బయోపిక్. ఇవన్నీ లెన్సెస్ అంటే మన ఐ లెన్స్ ఉంటాయి కదా, మనిషి యొక్క కన్ను లెన్స్ ఉంటుంది కదా, దీనికి వచ్చే డిసీజెస్ పేర్లు అనమాట. హైపర్మెట్రోపియా, మయోపియా. మయోపియా అంటే దగ్గర చూపు. మయోపియా అంటే ఏంది, దగ్గర చూపు. అంటే అర్థమైంది, దగ్గరగా ఉండే కనిపిస్తాయి. మయోపియా ఉన్న వాళ్ళకి దూరపు చూపు ఉండదు, దూరంగా ఉండే ఏవి కనపడవు, దగ్గరగా ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. దూరంగా ఉన్నవి కనపడకపోవడం వల్ల గ్లాసెస్ వాడాలి. హైపర్మెట్రోపియా ఇది దూరపు చూపు, అంటే దూరంగా ఉన్నవి కనిపిస్తాయి. ఇది ఏమంటారు, దూరపు చూపు. దూరంగా ఉన్నవి బాగా కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉన్నవి కనపడవు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ చిన్న లెన్సెస్ ఉంటాయి కొన్ని గ్లాసెస్కి, ఇక్కడ చిన్నగా లెన్స్ టైప్ వేస్తారనమాట. దాన్ని ఈ దూరపు చూపు ఉన్న వాళ్ళు వాడతారు. అంటే దూరంగా ఉన్నాయి బాగా కనపడతాయి, దగ్గరగా ఉన్నాయి ఏదైనా రీడింగ్ టైంలో చిన్న చిన్న లెటర్స్ కనపడవు అనమాట వీళ్ళకి, ఈ హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళకి. ప్రెస్బయోపియా అంటే ఏంటంటే ఈ ప్రెస్బయోపియా ఉన్న వాళ్ళకి దగ్గర చూపు ఉంటుంది, దూరపు చూపు ఉంటుంది. ఇది ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. అంటే ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ మన కంటి లెన్స్ యొక్క పవర్ తగ్గిపోయినప్పుడు ఈ హైపర్మెట్రోపియా ప్లస్ మయోపియా కాంబినేషనే ఈ ప్రెస్బయోపియా. ఈ మూడు ఈ డిసీజెస్ అనమాట, ఐ డిసీజెస్. ఓన్లీ డయాప్టర్ మాత్రమే పవర్ ఆఫ్ ఏ లెన్స్కి యూనిట్ అనమాట. ఈ డయాప్టర్ గురించి ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఒక చిన్న పాయింట్ చూద్దాం. పవర్ 0.1 డయాప్టర్ అంటే అర్థం ఏంటి, ఇది ఎక్కడ లైట్ని ఫోకస్ చేస్తుంది అనే విషయాన్ని ఈ 0.1 డయాప్టర్ అనే పాయింట్ చెప్తుంది. అంటే ఒక లెన్స్ యొక్క పవర్ 0.1 డయాప్టర్ అయితే ఇది ఎక్కడ ఫోకస్ చేస్తుందంటే 1/0.1 = 10 మీటర్స్. అంటే 0.1 డయాప్టర్ పవర్ ఉండే లెన్స్ అనేది 10 మీటర్స్ డిస్టెన్స్లో లైట్ని ఫోకస్ చేస్తుంది. 1 డయాప్టర్ ఉండేది 1/1 మీటర్ డిస్టెన్స్లో ఫోకస్ చేస్తుంది. 2 డయాప్టర్ ఉండేది ఎక్కడ ఫోకస్ చేస్తుంది, 1/2 0.5 మీటర్లో ఫోకస్ చేస్తుంది. అంటే మనకి ఎంత దూరంలో లైట్ అనేది ఫోకస్ అవ్వాలి అనే దాన్ని బట్టి ఆ పవర్ లెన్స్ వాడతారు. కంటి సైట్ ఉన్న వాళ్ళకి మన రెటినా ఉంటుంది కదా, దాని మీద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే దాని మీద లైట్ అనేది పడుతుంది. కరెక్ట్గా దాని మీద కానీ అంటే దాని నుంచి వెనక్కి కానీ దాని నుంచి ముందుకు కానీ లైట్ పడడం వల్ల ఐసైట్ అనేది వస్తుంది. అలా పడకుండా ఉండడానికి ఆ ఫామ్ అయ్యే ఫోకస్ అంటే ఆ ఫోకల్ లెంత్ని మార్చడానికి ఈ లెన్స్ని వాడతారు. దాన్ని ముందుకు కానీ వెనక్కి కానీ జరపడానికి లెన్స్ యొక్క పవర్ని చేంజ్ చేస్తారు. ఇంకొక పాయింట్ చూస్తే 1/0 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1/0 అంటే నథింగ్ బట్ ఇన్ఫినిటీ. అంటే 1/0 పవర్ ఉంది అంటే 0 పవర్ లెన్స్ అంటే ఏంది అంటే ఇది ఫ్లాట్ లెన్స్ అనమాట. ఇది ఏం చేస్తుంది, లైట్ వచ్చి దీని మీద పడితే మళ్ళీ ఇన్ఫినిటీకి రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి 1/0 ఇన్ఫినిటీ, కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. The commercial unit of electrical energy is what? విద్యుత్ శక్తి యొక్క వాణిజ్య యూనిట్. ఇక్కడ విద్యుత్ శక్తి, శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీకి యూనిట్ ఏంది, జౌల్. ఎనర్జీకి ఇంకొక యూనిట్ ఏంది, క్యాలరీ. ఈ రెండు ఎనర్జీకి యూనిట్సే. కానీ ఇక్కడ మనల్ని ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే వాణిజ్య యూనిట్ అంటే కమర్షియల్ యూనిట్. అంటే బిజినెస్ పర్పసెస్కి ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్ ఏంటి అంటే మన ఇంట్లో మనకి ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తాము. ఇలా కన్జ్యూమ్ చేసిన దాన్ని మనం జౌల్స్లో కానీ క్యాలరీస్లో కానీ కొలవడం కష్టం. అంటే అలా కొలిస్తే దానికి
రేట్ అనేది పలకడం కష్టం అనమాట. అలా కాకుండా ఇన్ని గంటలకి ఇంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్పేదే కిలోవాట్ అవర్. ఇప్పుడు కిలోవాట్ అవర్ని మనం ఎక్స్పాండ్ చేసామనుకోండి, వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ పవర్. జౌల్ పర్ సెకండ్ అంటే ఎంత టైంకి ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. క్యాలరీ, జౌల్ అని ఎనర్జీకి యూనిట్సే. కిలోవాట్ అవర్ అనేది ఎనర్జీకి యూనిట్ ఎందుకు అంటే, కిలో అనేది ఇట్స్ నాట్ ఏ యూనిట్, ఇట్స్ జస్ట్ ఏ నెంబర్. అంటే కిలో అంటే అర్థమైంది 1000 అనేసి. వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. హవర్కి యూనిట్ ఏంది అంటే, హవర్కి ఇంకొక యూనిట్ ఏంది అంటే హవర్ అంటే సమ్ సెకండ్స్లో ఉంటుంది కాబట్టి సెకండ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది, జౌల్ మిగిలింది. అంటే కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు జౌల్. కిలోవాట్ అవర్ ఎందుకు వాడతారు అంటే 1 అవర్లో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది అని మనకి అర్థమయ్యే విధంగా ఈ యూనిట్ అనేది చెప్తుంది. కాబట్టి కిలోవాట్ అవర్ ఈజ్ ఏ కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. న్యూటన్ ఈజ్ ద యూనిట్ టు మెజర్ వాట్. న్యూటన్ అనేది దేనికి కొలమానము? న్యూటన్ అనేది ఫోర్స్కి కొలమానము. అంటే న్యూటన్ ఉన్నారు కదా, న్యూటన్ ఏం కనుక్కున్నారు, మాస్ ఉన్న 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఫోర్స్ అనేది ఉంటుందని న్యూటన్ కనుక్కున్నారు అనమాట. కాబట్టి దానికి గుర్తింపుగా ఫోర్స్కి న్యూటన్ యూనిట్ పెట్టారు. ఫోర్స్కి ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ మాస్కి యాక్సలరేషన్కి ఇండివిజువల్ యూనిట్స్ ఉన్నా సరే ఫైనల్గా ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఏంది అంటే న్యూటన్ అని మనం పెట్టాలి. పవర్ అంటే ఏంది, జౌల్ పర్ సెకండ్ అనేది యూనిట్ అనమాట. ప్రెషర్ అంటే ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఒక సెర్టైన్ ఏరియా తీసుకుంటే దాని మీద అప్లై అయ్యే ఫోర్సే ప్రెషర్ అనమాట. ఇప్పుడు ఫోర్స్కి ప్రెషర్కి యూనిట్ ఏమవుతుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. రెసిస్టెన్స్ అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన యూనిట్. ఏంటది రెసిస్టెన్స్కి యూనిట్ ఏంది, ఓమ్. The SI unit of sound wave frequency was named in honor of which physicist? SI unit ఏంటి అంటే సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, పౌనఃపున్యం. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే, ఒక వేవ్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, వేవ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇట్లా వేవ్స్ అనేవి అలలు, తరంగాలు అని మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయినప్పుడు ఆ వేవ్ చిన్నవి అనుకోండి, లేదా వేవ్కి స్పీడ్ ఎక్కువ అనుకోండి, ఎక్కువైనప్పుడు మనం ఒక లైన్ గీసామనుకోండి, ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉన్న వేవ్ అనేది ఎక్కువ దూరం పోతుంది. అంటే ఇక్కడ మళ్ళీ చిన్న వేవ్స్ ఉంటాయి కదా, వేవ్ లోపల ఇదంతా ఒక వేవ్, మళ్ళీ వేవ్లో మళ్ళీ చిన్న వేవ్స్ ఉంటాయి. దీనికి స్పీడ్ ఎక్కువ ఉంటే ఇది ఏం చేస్తుంది, ఒక సెర్టైన్ టైంలో ఎక్కువ చిన్న వేవ్స్ అనేవి ఈ లైన్ని దాటేస్తాయి. దీనికి స్పీడ్ తక్కువ ఉంటే ఈ చిన్న వేవ్స్ అనేవి తక్కువ దాటుతాయి. అంటే ఇన్ని ఎక్కువ వేవ్స్ ఒక సెర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో అవి దాటేస్తే దానికి అంత పౌనఃపున్యం ఎక్కువ ఉన్నట్లు. దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. దీనికి ఫ్రీక్వెన్సీకి యూనిట్ ఏంటి అంటే 1/సెకండ్. ఓకేనా, టైం అంటే సెకండ్ కాబట్టి ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, ఎంత టైంకి ఎన్ని తరంగాలు వెళ్ళాయి అని చెప్పేది. కాబట్టి ఇది 1/సెకండ్. దీనికి ఎస్ఐ యూనిట్ ఏంది అంటే హెర్ట్జ్. ఏంటది, హెర్ట్జ్ అనేది ఫ్రీక్వెన్సీకి ఎస్ఐ యూనిట్. దీన్ని హెన్రిచ్ రూడాల్ఫ్ హెర్ట్జ్ అనే ఆయనకి గుర్తుగా యూనిట్ అనేది పెట్టారు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇందాక చెప్పామన్నమాట. యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏంది, న్యూటన్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏంది, న్యూటన్. కానీ ఫోర్స్కి ఫార్ములా ఏంది అంటే ఇక్కడ న్యూటన్ ఇవ్వలేదు కదా, అందుకని మనం ఇంకొక యూనిట్ని డెరైవ్ చేద్దాం. ఫోర్స్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే ఒక వస్తువు అనేది, మనం ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఇట్లాగా దాని మీద ఒక ఫోర్స్ అప్లై చేసామనుకోండి, ఆ ఫోర్స్ అనేది ఎంత అంటే ఈ వస్తువు యొక్క బరువు, దీనికి సమ్ బరువు ఉంది m, ఈ బరువు ప్లస్ ఈ వస్తువు యొక్క మూమెంట్ అంటే వస్తువు ఎంత స్పీడ్ అనేది, వస్తువు యొక్క స్పీడ్ ఎంత పెరిగిందని చెప్పేదే యాక్సలరేషన్ అనమాట. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ ఫోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫోర్స్ని బేస్ చేసుకొని ఈ వస్తువుకి సెర్టైన్ మాస్ ఉన్న వస్తువుకి యాక్సలరేషన్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ ఫోర్స్ అనేది మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్గా ఉంటుంది. ఫోర్స్ ఎక్కువ ఉంటే యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ తక్కువ ఉంటే యాక్సలరేషన్ తక్కువ ఉంటుంది. మాస్ అనేది కాన్స్టెంట్, ప్రతి వస్తువుకి అది చేంజ్ అవుతుంది.
ఫిజికల్స్ టు ఎంఏ కాబట్టి మాస్ యూనిట్ ఏంది కేజీ. యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం, వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం వేసుకుంటే కేజీ. డిస్టెన్స్కి యూనిట్ ఏంది మీటర్, టైం బై టైం స్క్వేర్, కేజీ మీటర్ బై సెకండ్ స్క్వేర్. 1/second square అంటే నథింగ్ బట్ s⁻². కాబట్టి ఆన్సర్ ఏంది ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. The work done by a force acting on object is equal to force multiplied by distance. ఇందాక ఫోర్స్కి యూనిట్ ఇచ్చాడు, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. కానీ ఇక్కడేమి ఇచ్చాడు, వర్క్ డన్ బై ఏ ఫోర్స్. ఒక ఫోర్సు ఒక వస్తువు మీద చేసే పని అనేది ఎంత ఉంటుంది అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ మల్టిప్లైడ్ బై ద డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే వస్తువు తీసుకుంటే దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే అది ఎంత దూరం పోతే దాని మీద అంత పని అప్లై అయినట్టు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్. ఇక్కడ 4 యూనిట్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్ అన్నాడు. అంటే ఉన్న వాటిల్లో వర్క్కి పనికి యూనిట్ ఏది కాదు అన్నాడు అనమాట. ఉన్న వాటిల్లో మనము పనికి యూనిట్స్ ఏది, ఇక్కడ మనకి ఫార్ములా వాడే ఇచ్చేసాడు. ఎందుకు, ఫోర్స్ మల్టిప్లైడ్ బై డిస్టెన్స్ అనేది వర్క్కి ఈక్వల్ అని. ఫోర్స్కి యూనిట్ ఏంది న్యూటన్ అని పెడితే డిస్టెన్స్కి యూనిట్ ఏంది మీటర్. కాబట్టి న్యూటన్ మీటర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్. కాబట్టి ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేస్తాము. నెక్స్ట్ న్యూటన్కి ఇంకొక యూనిట్ ఏంది కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ మీటర్ ఉంది కాబట్టి మీటర్ ఇంటూ మీటర్ ఏమవుతుంది మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్. కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎలిమినేట్ అయింది అనుకోండి, ఇది ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కేజీ ఉంది, ఇక్కడ మీటర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మీటర్ ఉంది, చేంజ్ అనేది కనపడింది. ఇక్కడ సెకండ్ ఇన్వర్స్ ఉంది, 1/2 ఉంది, ఇక్కడ సెకండ్ స్క్వేర్ ఉంది. ఖచ్చితంగా ఇది రాంగ్ అయితే ఇది రైట్ ఆన్సర్ అవ్వాలి. జౌల్ అనేది వర్క్కి యూనిట్ ఎందుకు అంటే రెండిటికి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. అంటే వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. అంటే మనకి ఎంత ఎనర్జీ ఉంటే అంత పని చేస్తాం. అంటే ఈ రెండు ఈక్వివాలెంట్ అంటే ఒక రకంగా సమానమైనవి. ఎనర్జీకి యూనిట్ జౌల్ కాబట్టి వర్క్కి కూడా మనం కొన్ని సిచ్యువేషన్స్లో జౌల్ని యూనిట్గా తీసుకోవచ్చు. ఆప్షన్ డి, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఆర్ యూనిట్స్ ఆఫ్ వర్క్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది వర్క్ యొక్క యూనిట్ కాదు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కేజీ మీటర్ పర్ సెకండ్ యూనిట్ ఉన్న క్వాంటిటీ ఏదైనా ఉంటే అది మీకు తెలిస్తే అది కామెంట్ సెక్షన్లో కొంచెం చెప్పండి. ఏ లైట్ ఇయర్ ఈజ్ యూనిట్ ఆఫ్ వాట్. కాంతి సంవత్సరం. ఇక్కడ కాంతి అన్నాడు, సంవత్సరం అన్నాడు. అంటే సంవత్సరం అంటే ఏంది, ఎన్ని రోజులు గడిచాయని చెప్పేది సంవత్సరం. అప్పుడు కాంతి సంవత్సరంకి యూనిట్ ఏమవుతుంది టైం. కానీ కాంతి సంవత్సరంకి యూనిట్ టైం కాదు. ఇక్కడ కాంతి సంవత్సరం అంటే ఏంది అంటే ఒక సంవత్సరానికి 365 డేస్. 365 డేస్కి కాంతి అనేది ఎంత దూరం పోతుంది. 365 డేస్కి కాంతి అనేది ఎంత దూరం పోతుంది. ఆ మెజర్మెంట్, ఆ దూరం ఏదైతే ఉందో దానికి కొలతే కాంతి సంవత్సరం. అంటే కాంతి సంవత్సరం అనేది నథింగ్ బట్ దూరము. ఇట్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. అంటే కాంతి ఎంత దూరం పోతుందని చెప్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి. ఏ అనేది ఆన్సర్ కాదు. కాంతి ఉంది కాబట్టి ఇంటెన్సిటీ అని పెట్టకూడదు, తీవ్రత. కాంతి తీవ్రత అంటే ఏంటంటే కాంతి ఎంత బ్రైట్గా వెలుగుతుంది అని చెప్పేది కాంతి తీవ్రత. దీనికి యూనిట్ ఏంటంటే లూమినస్ ఇంటెన్సిటీ, లూమెన్స్. మాస్క్ యూనిట్ ఏంది కేజీ. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ share the video, please like the video and subscribe to our channel.